ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది గురువుగారు? అలాగమ్మా. వృశ్చిక రాశి గురించి చూస్తే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వాళ్ళను వృశ్చిక రాశి కింద మనం చెప్తాం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అవమానం కూడా 3. అంటే అన్ని సమపాళ్లలో సమానంగా ఉన్నాయి. అటు ఆదాయం వ్యయం కానీ, ఇటు రాజ్యపూజ్యత అవమానం కానీ అన్నీ సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ 22 నుండి గురువు 6వ ఇంట సువర్ణమూర్తిగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ మీద వీళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ మీద వీళ్ళు బిజినెస్ చేయవచ్చు. దాని నుండి వీళ్ళకి లాభమే ఉంటుంది. అందులోనూ వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వీళ్ళ యొక్క చురుకుదనాన్ని, నైపుణ్యాన్ని ఇతరులు గుర్తించి వీళ్ళతో స్నేహం చేసి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ ఇతర మిత్రుల ద్వారా సహాయం ఏర్పడుతుంది వీళ్ళకు. ఎక్కువ అవకాశం వృశ్చిక రాశి వారికి. నూతన ఉద్యోగాలు వర్తిస్తాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో గురువు వక్ర సంచారం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగానే పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అక్టోబరు, నవంబర్ నెలల్లో. ఇక 4వ ఇంట శని సంచారం వలన గృహ నిర్మాణాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. శారీరక మానసిక సమస్యలు ఉండడము, డబ్బు విషయంలోనూ వాహన ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది. శని 4వ ఇంట్లో ఉన్నాడు అంటే దానిని మనం అర్ధాష్టమ శని అని అంటున్నాం. 8వ ఇంట్లో ఉంటే అష్టమ శని అని అంటున్నాం. 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఏలినాటి శనిగా చెప్పుకుంటూ వస్తుంటాం. కాబట్టి ఇక్కడ వీళ్ళకు జరుగుతున్నటువంటిది అర్ధాష్టమ శని. కాబట్టి వాహన విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించడం మంచిది. నూతన వ్యాపారాలు ఆలోచించి ప్రారంభం చేయడం కూడా మంచిదే. అర్ధాష్టమ శని కాబట్టి రుద్రాభిషేకము, శివార్చన చేసుకోవడం వలన మనోధైర్యం పెరిగి అడుగు ముందుకు వేయగలుగుతారు వీళ్ళు. శివారాధన చాలా ప్రధానమైంది. ఇక ప్రస్తుతము రాహుకేతువులు ఇద్దరు కూడా 6, 12 స్థానాలలో సంచారం చేయడం వలన అక్టోబర్ వరకు కూడా కొంత ఖర్చులను, అనారోగ్యతను సూచిస్తూ వస్తుంది. అక్టోబర్ 31 తరువాత 5, 11 స్థానాలలో రాహుకేతువులు సంచారం చేయడం వలన విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత అంటే ఉన్నత విద్యలకు, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి అప్పుడు మార్గం కలుగుతుంది. అక్టోబర్ వృశ్చిక రాశి వారికి విదేశీయానం ఉంటుంది వీరికి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సత్సంతానము, ఉన్నత స్థానము పొందడానికి కాలం ఇది. అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్లకు ఉన్నత విద్య, ఉత్తీర్ణత ఇవన్నీ ఉన్నప్పటికీ కొంత అనారోగ్యతను కూడా సూచిస్తుంది. కాకపోతే విద్యాలాభం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అనురాధ నక్షత్రం. ఇక జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వాళ్లకు కళ్యాణ యోగాన్ని, దూర ప్రయాణాలను సూచిస్తూ వస్తుంది. వీరికి ఇందాక చెప్పినట్టుగా ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారు శివారాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోవడం, అర్ధాష్టమ శని కాబట్టి శనివారాలు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడము, నల్ల నువ్వులు దానం చేయడము, శని స్తోత్ర పఠన చేయడము ఇవన్నీ కూడా వీళ్లకు కలిసి వచ్చేటువంటి మార్గాన్ని సూచిస్తాడు శనేశ్వరుడు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దాన్ని దశ అంతర్దశలను కూడా చూసుకొని ఏదైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటే వాటిని ఆచరించి శుభ ఫలితాలను ఈ శోభకృతనామ సంవత్సరంలో వీరు పొందాలని మనం ఆశిద్దాం. వీరికి అదృష్ట సంఖ్య 9గా చెప్పబడుతోంది. తేదీలు లేదంటే తిథులు 1, 2, 3, 4గా చెప్పబడుతోంది. 1, 2, 3, 4 విధియ, తదియ, చవితి. ఆంగ్ల తిథుల ప్రకారంగా అయితే 1, 2, 3, 4, తెలుగు తిథుల ప్రకారంగా అయితే పాడ్యమి, విధియ, తదియ, చవితి. ఇక వారాలను గమనించినట్లయితే ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారం అంటే 4 వారాలు ప్రధానంగా కనిపిస్తుంది. ఆది, సోమ, మంగళ, గురువారాలు యోగదాయకంగా కనిపిస్తుంది. మామూలుగా అడగవచ్చు, మంగళవారం మనం ఏమీ ప్రారంభం చేయం కదా అనేటువంటిది ఒక సమస్య వస్తుంది. మంగళవారము, మంగళం అంటే శుభమే. ఇప్పుడు వైద్య విద్య నేర్చుకోవాలంటే కుజుడు చాలా ప్రధానమైనటువంటిది. మంగళవారాన్ని మనం కుజవారంగానే చెప్తాం. అంటే వైద్య విద్య చదివేటువంటి వాళ్ళు, లేకుంటే ఏదైనా సరే
డాక్టర్ వాళ్ళు ఉంచాల్సినటువంటి ఒక మెడికల్ షాపులు కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ ఓపెన్ చేసుకోవడం కావచ్చు, విద్యా సంస్థల్లో బైపీసీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఏమిటి అంటే మంగళవారాలని ఎక్కువగా వాళ్ళు అనుసరిస్తూ వస్తారు. ఓకే. అంటే వైద్య సంబంధమైనటువంటి వారంగా మనం చెప్తాం మంగళవారం. అందుకే మనకేంటంటే ఆది, సోమ, మంగళ, గురువారాలు ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది, బాగా కలిసి వస్తుంది ఆ వారాలు. ఇవన్నీ గమనించినట్లయితే శోభకృత నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా శుభం చేకూరు మంచి ఫలితాలని ఇస్తుంది.